హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నది శనగ్గింజలకు కారం ఎలా పెట్టాలో దాని తయారీ విధానాన్ని చూపించబోతున్నాం. ముందుగా ఒక బౌల్ నిండా శనగ్గింజలు, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక పిడికెడు తెల్లగడ్డలండి ఒలుచుకొని పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నార్మల్ బియ్యం, వీటితో పాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ సాల్ట్ అండి. జార్లో లాస్ట్లో యాడ్ చేస్తాం. చూడండి, అన్నీ కూడా ఒక్కసారిగానే వేసుకునేసి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ కొద్దిగా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడు శనగ్గింజల కారం అనేటివి మనకు బయట అంగిళ్ళలో దొరుకుతాయి. వాటి టేస్ట్ వేరేగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకొని తినండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక ప్యాన్ పెట్టుకొని ఏ ఆయిల్ యూస్ చేయకుండా శనగ్గింజల్ని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. దీనికి ఎటువంటి ఆయిల్ని మనం యూస్ చేయము. మనము శనగ్గింజల చట్నీకి ఏ విధంగా అయితే వేయించుకుంటామో ఆ విధంగా వేయించుకోవాలి. బాగా వేగాక సిమ్లో పెట్టుకొని మిక్సీలో పట్టుకున్న మసాలా అంతటిని శనగ్గింజలకు అంతటికి పట్టేటట్టు బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఈ వీడియోలో చూపించినట్టు ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా ఆరబెట్టండి. ఒక 1/2 అవర్ 1 అవర్ ఎండలో పెట్టినా కూడా అవి బాగా డ్రై అవుతాయండి. డ్రై అయినాక తింటేనే దాని టేస్ట్ బాగుంటుందండి. ఈ కారం పెట్టిన శనగ్గింజలు 10 రోజుల వరకు చెడిపోకుండా ఉంటాయండి.